వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. సంక్రాంతి సీజన్ కంటిన్యూ అవుతుంది. ఈ సంక్రాంతికి 5 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఏ సినిమా ఎలా ఆడుతుంది ఏంటి అనేది చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఈ సంక్రాంతి సీజన్లో చివరిగా వచ్చినటువంటి సినిమా నారీ నారీ నడుమ మురారి. శర్వానంద్ కథానాయకుడిగా నటించినటువంటి సినిమా. 2 హీరోయిన్లు సంయుక్త మీనన్, సాక్షి వైద్య. సామజవర గమన అనేటువంటి సినిమాతోటి మనల్ని నవ్వుల సముద్రంలో ముంచేసినటువంటి దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాకి డైరెక్టర్ అయినప్పటికీ కూడా ప్రీ బజ్ పరంగా చూస్తే మిగతా 4 సినిమాలతో చాలా అతి తక్కువ బజ్ ఉన్న సినిమా ఈ సినిమానే, నారీ నారీ నడుమ మురారి. సో టైటిల్ చాలా ఆకర్షణీయమైనటువంటి టైటిల్. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఒకప్పుడు వచ్చినటువంటి సినిమా, అది సూపర్ డూపర్ హిట్. సో ఆ టైటిల్తో మన ముందుకు వచ్చింది ఏకే ఎంటర్టైన్మెంట్స్, అనిల్ శంకర్కి చెందినటువంటి బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది. మరి లేటెస్ట్గా వచ్చింది అన్నట్లుగా శర్వానంద్ సినిమా ఇవాళ విజయ దుందుబి మోగిస్తూ, ఒక రకంగా చెప్పాలంటే చిన్న సినిమా అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తుందని చెప్పాలి. ఏదైతే మనం ట్రైలర్లో చూసామో ఒక శాంపుల్, సినిమాలో నిజంగానే అది ట్రాన్స్లేట్ అయ్యి సినిమా మొత్తం కూడా అదే విధమైనటువంటి ఎంటర్టైన్మెంట్ని అందిస్తుంది. అలాగే కొద్దిపాటి ఎమోషన్ కూడా ఈ సినిమాలో ఉంది. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి ఒక ఆర్కిటెక్ట్ ఆ పెళ్లి రిజిస్టర్ మ్యారేజే చేసుకోవాల్సి రావడంతో ఎందుకు ఇబ్బంది పడ్డాడు, ఎందుకని రిజిస్టర్ మ్యారేజ్కి అతను వెనకడుగు వేస్తాడు, ఎందుకు కంగారు పడతాడు, అలాగే అంటే అతను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి సాక్షి వైద్య, కానీ మరో యువతి సంయుక్త మీనన్ తోటి అతనికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి. సో ఇలా ఇద్దరు భామల మధ్య చిక్కుకున్నటువంటి యువకుడిగా శర్వానంద్ సృష్టించినటువంటి నవ్వుల హంగామే ఈ సినిమా. సీనియర్ నరేష్కి సంబంధించినటువంటి కామెడీ ట్రాక్ ఏదైతే ఉందో, అంటే తండ్రి పాత్ర, శర్వానంద్కి తండ్రి పాత్ర, అది హిలేరియస్గా ఎంటర్టైన్మెంట్ని అందిస్తూ ఉంది. అలాగే సత్య కానివ్వండి, సుదర్శన్ కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా తెగ నవ్విస్తూ ఉన్నారని కూడా మనకి తెలుస్తూ ఉంది. సో ఈ సందర్భంగా రీసెంట్గా జరిగినటువంటి సక్సెస్ సెలబ్రేషన్స్లో చాలా ఎమోషనల్గా మాట్లాడాడు శర్వానంద్. ఈ సంక్రాంతికి కొడతానని చెప్పి కొట్టా అని చెప్పేసి తను మాట్లాడింది ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆ వీడియో చాలా వైరల్ అవుతోంది. అదే ఈ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కూడా షేర్ చేసుకుంది. కొడతా అని చెప్పి కొట్టా ఈ సంక్రాంతికి. ఇది గర్వంతో కాదు, హంబుల్గా. ఈ మాట నేను గర్వంతో చెప్పట్లేదు, చాలా వినమ్రంగా చెప్పాను. అంత కాన్ఫిడెన్స్ ఏంటి నీకు అంటే, నా కథ, అంటే ఆ సినిమా కథ, దాని మీద ఉన్నటువంటి ఆ నమ్మకమే నా చేత ఇలా చెప్పించింది అని చెప్పేసి అతను చాలా ఎమోషనల్గా, ఎప్పుడు అంతసేపు మాట్లాడలేదు, 9-10 నిమిషాల సేపు అతను అలా మాట్లాడటం అనేది. సో అందుగురించే ఆ వీడియో అంతగా వైరల్ అవుతుందని చెప్పాలి. సో మొత్తంగా చూసుకుంటే ఈ సంక్రాంతికి లాస్ట్ సినిమాగా వచ్చి ఈ స్థాయిలో విజయాన్ని సాధించడం మాత్రం నిజంగా చాలామందిని ఆశ్చర్యపరుస్తూ ఉంది. ఎప్పుడు ఎంతకాలం అయిపోయింది శర్వానంద్ ఇలాంటి విజయాన్ని సాధించి. ఈ మధ్యకాలంలో అతను చాలా ఒక టఫ్ ఫేజ్ని తన కెరీర్లో ఎక్స్పీరియన్స్ చెందుతూ ఉన్నాడు. ఇంకా మార్కెట్ అంతా కూడా డౌన్ అయిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తానికి సంక్రాంతిని నమ్ముకొని, ఎందుకంటే ఇన్ని పెద్ద సినిమాలు ఉన్నప్పుడు ఒక రాజాసాబు, ఒక మనశంకర వరప్రసాద్ గారు, భర్త మహాశైలకు విజ్ఞప్తి, అలాగే ఈ మధ్యకాలంలో స్టార్ ఎంటర్టైనర్గా పేరు పొందినటువంటి నవీన్ పోలిశెట్టి, ఇంతమంది సినిమాలు రంగంలో ఉంటే తను కూడా ఆ పోటీలో నిలబడటం అనేది చిన్న విషయం కాదు. అసలు ఎందుకు ఈ సినిమాని
రిలీజ్ చేస్తున్నారు, అసలు థియేటర్లే దొరకవు కదా, షోలే దొరకడం కష్టం కదా అని చాలామంది సందేహపడ్డారు. నిజమే, ఈ సినిమాకి మిగతా సినిమాలతో పోల్చుకుంటే అతి తక్కువ థియేటర్లు, స్క్రీన్లు, షోలు దొరికాయి. సో ఆ తక్కువ థియేటర్లతోటే, ఆ తక్కువ షోలతోటే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాడు. ఏదైతే వాళ్ళు జనవరి 14వ తేదీ అంటే భోగి రోజు సాయంత్రం 5:49 ఒక ముహూర్తం లాగా పెట్టుకొని ఆ సినిమాని ప్రీమియర్స్ తోటి రిలీజ్ చేశారో, ఆ ప్రీమియర్స్ తోటే మౌత్ టాక్ అనేది అత్యంత వేగంగా స్ప్రెడ్ అయింది. ఇక 15వ తేదీ, 16వ తేదీ ఈ సినిమాకి ఆటోమేటిక్గానే దానికి వచ్చినటువంటి పాజిటివ్ టాక్ ఏదైతే ఉందో అది థియేటర్ల సంఖ్యని, షోల సంఖ్యని పెంచుకుంటూ వెళ్తూ ఉంది. సో ఒక్కసారి కనుక మనం ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. సంక్రాంతి అనేది శర్వానంద్ కూడా ఇప్పుడు బాగా కలిసి వచ్చినటువంటి విషయంగా చాలామంది ప్రస్తావిస్తూ ఉన్నారు. సో ఎక్స్ప్రెస్ రాజా అనేటువంటి సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది శర్వానంద్ సంబంధించి మొదట్లో. అది పెద్ద విజయం సాధించింది ఆ రోజుల్లో. ఆ తర్వాత శతమానం భవతి దిల్ రాజు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా, సతీష్ వేగేసిన డైరెక్ట్ చేసినటువంటి సినిమా. అది సంక్రాంతికి వచ్చింది, చాలా పెద్ద సినిమాల మధ్య రిలీజ్ అయ్యి సంక్రాంతి విజేతగా నిలిచింది. చాలా అంటే బాక్సాఫీస్ పరంగా చూసుకుంటే ఘన విజయం సాధించింది. అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును సైతం గెలుచుకుంది. అలా అటు అవార్డులు ఇటు రివార్డులు సాధించినటువంటి సినిమాగా శతమానం భవతి నిలిచింది. దాని తర్వాత ఎన్నాళ్ళకి మళ్ళీ సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ కొట్టాడు శర్వానంద్. మనం చూస్తే అంటే మనం చెప్పుకున్నప్పుడు చాలా టఫ్ ఫేజ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడని చెప్పి గత సినిమాలు కనుక ఆయన చూస్తే కనుక ఇక్కడ చూడ మనం అదే 2016లో ఒకే ఒక సినిమా సంక్రాంతికి వచ్చింది, 14వ తేదీ రిలీజ్ అయింది అప్పుడు కూడా అది. సో అది వచ్చి అప్పుడు మంచి విజయం సాధించింది. ఆ వెంటనే 2017లో మళ్ళీ అంటే సంవత్సరం తర్వాత, ఇది వచ్చిన సంవత్సరానికి మళ్ళీ శతమానం భవతి సరిగ్గా సంవత్సరానికి సంక్రాంతి సీజన్లోనే రిలీజ్ అయింది శతమానం భవతి. పెద్ద విజయం సాధించింది. తర్వాత రాధా అనే సినిమా అది సరిగా ఆడలేదు, 2017లో వచ్చింది. మహానుభావుడు పర్వాలేదు, ఒక మోడరేట్ సక్సెస్ అని చెప్పాలి. మారుతి డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. సో ఇందులో కూడా తన క్యారెక్టర్ అందులో శర్వానంద్ పర్ఫార్మెన్స్ చాలామందిని ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఆయనకి అంటే మహానుభావుడు తర్వాత సరైనటువంటి విజయం లేదు అని చెప్పేసి మనం పడి లేదే మనసు చూసుకుంటే ఇది హనురాఘవపూడి లాంటి డైరెక్టర్ రూపొందించినటువంటి సినిమా. సాయి పల్లవి హీరోయిన్. ఎమోషనల్గా చాలామంది ఈ సినిమా కనెక్ట్ అయ్యారు, కానీ బట్ అవి బాక్సాఫీసు కలెక్షన్ల పరంగా రిఫ్లెక్ట్ కాలేదు. అలా బాక్సాఫీస్ పరంగా సక్సెస్ కాలేకపోయింది. కానీ చాలామంది క్రిటికల్గా ఈ సినిమా చాలామందిని మెప్పించింది. తర్వాత రణరంగం లాంటి ఒక డిజాస్టర్ వచ్చింది, సుధీర్ వర్మ డైరెక్ట్ చేసినటువంటి సినిమా. సో చాలా దారుణ పరాజయాన్ని ఎదుర్కొన్నటువంటి సినిమా. తర్వాత ఈ జాను రీమేక్ 96 అనేటువంటి తమిళ సినిమాకి అక్కడ త్రిష, విజయ్ సేతుపతి చేసినటువంటి పాత్రని ఇక్కడ సమంత శర్వానంద్ చేశారు. తమిళంలో ఘన విజయం సాధిస్తే తెలుగులో ఎందుకనో ఆస్వాదించలేకపోయారు. మేబీ సమంతతోటి శర్వానంద్కి ఆ కెమిస్ట్రీ సరిగా కుదరలేదని చెప్పేసి ఆడియన్స్ భావించారు అనుకోవాలి. లేదా చాలా స్లో నెరేషన్ తోటి సినిమా వెళ్ళటం కూడా ఆ స్క్రీన్ ప్లే పరంగా ఆ గ్రిప్పింగ్ లేకపోవటం వల్ల అది పరాజయం పాలైంది. తర్వాత శ్రీకారం అనే సినిమా, ఇది కూడా చూడటానికి చాలా బాగుంటుంది, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేకపోయింది. మహాసముద్రం కూడా ఇంకొక డిజాస్టర్ అనుకోవాలా. అజయ్ భూపతి RX 100 డైరెక్టర్, తను డైరెక్ట్ చేసినటువంటి సినిమా. ఇందులో సిద్ధార్థ్ కూడా ఉన్నాడు, అతనిది గ్రే షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్. సో అది డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ఆడవాళ్ళు మీకు జోహార్లు, ఆ సినిమా వచ్చింది ఒక ఫ్యామిలీ సినిమాగా, రష్మిక మందన కాంబినేషన్, కానీ అది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిపోయింది. ఒకే ఒక జీవితం, సో అమలా అక్కినేని తల్లి పాత్రలో చేసినటువంటి సినిమా. సో ఇది క్రిటికల్గా చాలా ప్రశంసలు పొందింది, కానీ ఇది కూడా బాక్స్ ఆఫీస్ని గెలవలేకపోయింది. మనమే అది కూడా ఒక సేమ్ ఎట్లాంటి స్టోరీనే. సో బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం క్రిటికల్గా మెప్పించినటువంటి సినిమా. సో ఇలాంటి అంటే ఎప్పుడో వచ్చినటువంటి మహానుభావుడు 2017లో వచ్చినటువంటి సినిమా, దాని తర్వాత బాక్స్ ఆఫీస్ దానికంటే కూడా
మరింత పెద్ద విజయం సాధించే దిశగా, అంటే శతమానం భవతి ఏదైతే ఉందో ఆ శతమానం భవతి స్థాయిలో ఇప్పుడు నారీ నారీ నడుమ మురారి బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది అని చెప్పేసి మనకి రిపోర్టులు అందుతున్నాయి అన్ని చోట్ల నుంచి కూడా. ఈ విధంగా శర్వానంద్ ఇంత కాలం తర్వాత మళ్ళీ శర్వానంద్ ముఖంలో ఆ నవ్వు, ఆ కళ చూస్తున్నామని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఏదేమైనా ఇన్నాళ్ల తర్వాత సో తను అటు ఒక గెలుపు సింబల్ చూపిస్తున్నాడు. సంక్రాంతి పందెం కోడిలా తను అందులో బరిలో దిగి విజయం సాధించాననేటువంటి ఆనందం అతని ముఖంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో కేవలం 2 రోజులనే ప్రీమియర్స్ ప్లస్ 2 డేస్లోనే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్తో దూసుకుపోతున్నటువంటి ఈ సినిమా రోజు రోజుకి షోల కౌంటింగ్ని పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. సో డెఫినెట్గా ఈ సంక్రాంతి సినిమాలో, అంటే ఒక రకంగా చెప్పాలంటే పెద్ద సినిమా మనశంకర వరప్రసాద్ గారిని పక్కన పెడితే మిగతా 3 సినిమాలు ఏవైతే ఉన్నాయో, భర్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా ఒకరాజు, అలాగే నారీ నారీ నడుముర, వీటిలో ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్ ఈరోజు నారీ నారీ నడుము మురారి అని చెప్పేసి మనకి అన్ని వర్గాల నుంచి వస్తున్నటువంటి ట్రేడ్ వర్గాల నుంచి కానివ్వండి, అలాగే ఎగ్జిబిటర్స్ నుంచి కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఆ స్క్రీన్ల కౌంటు అలాగే షోల కౌంటు పెరుగుతూ ఉండటం వల్ల ఖచ్చితంగా ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి చూద్దాం రాబోతున్నటువంటి ఈరోజు రేపు కలెక్షన్లు బట్టి ఇది ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ us wait and see.